హాయ్! ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న కట్ వర్క్ మోడల్ బ్లౌజ్ చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇలాగా మనం క్యాన్వాస్ మీద నెక్ కొలతలు పెట్టి కట్ చేసుకొని, కింద లైనింగ్ మెడ మాత్రానికి కట్ చేయకుండా ఇలాగా మంచిగా తోముకోవాలి. చాలా జాగ్రత్తగా తోమాలండి. కొన్ని అంటుకుపోతాయి. చాలా జాగ్రత్త. ఇదేందంటే ఏముందిలే తిప్పేసేదని చాలామంది అంటారు. ఇది పెద్ద ఎంత కష్టమో చూపించడానికే నేను ఈ నెక్ పెడుతున్నాను. ఇలాగ పెట్టిన తర్వాత ఇలాగ క్యాన్వాస్ మీద పెట్టుకొని ఇలాగ మనం నెక్ తిప్పేసుకోవాలన్నమాట. తిప్పాక ఇలా వస్తుంది. లాస్ట్ పైపింగ్ ఇచ్చాను. నడుం దగ్గర పైపింగ్ ఇచ్చాను. వీటికి లేసులు అవి వేస్తే బాగోదన్నమాట. అంత నెక్కు కొంచెం మొద్దుగా తెలుస్తుంది. క్యాన్వాస్ మీద నెక్ తిప్పేసుకొని క్యాన్వాస్ లేనిదే బ్లౌజ్ కట్ చేసి చూడండి. వెనక ఇలాగ రావాలి. వెనక ఖర్చులు ఏం లేకుండా ఇలాగ నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. అప్పుడు నెక్ నిలబడుతుంది. హ్యాండ్కి ఇలాగ లేస్ ఇచ్చాను. ముందర నెక్ కూడా అలాగే ఇచ్చాను. ఇలాగ సింపుల్గా ఒకటే ఇచ్చాను అనమాట, హెవీగా ఇవ్వకుండా. ఇది చూడండి నెక్ ఎలాగ నిలబడిందో స్టిఫ్గా. ముందర నెక్ కూడా కొంతమంది ఇచ్చుకుంటారు, కానీ ముందర నెక్ కొంచెం ఇస్తేనే బాగుంటుంది. ఇలాగ నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలంటే మనం చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఈ జాకెట్ కష్టం లేదులే అనుకుంటారు, ఇది చాలా కష్టం అండి. ఇది చెప్పడానికే నేను ఈ వీడియో తీసాను. చూడండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అయింది. మనకి ప్రతిదీ చాలా జాగ్రత్తగా కటింగ్ కానీ కుట్టడం కానీ స్టిచ్చింగ్ మనం పర్ఫెక్ట్గా ఇస్తే చాలా బాగా ఖచ్చితంగా బ్లౌజ్ కుదురుతుంది.